గెలుపుకు పొంగిపోను, ఓటమికి కుంగిపోను, నిత్యం ప్రజల మధ్య ఉంటానని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మధ్య ఉంటానని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడతానని, టీఆర్ఎస్ పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదన్నారు. పార్టీ శ్రేణులకు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ బలోపేతానికి, పార్టీ క్రమశిక్షణకు కలిగిన కార్యకర్తలకు కృషి చేస్తానన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో సమాయత్తం అవుదామన్నారు. ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలన్నారు. జనం నుంచి వచ్చిన నాయకుని జనంలో ఉంటా, జనం కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేక కుంటి సాకులు చెప్తోందన్నారు. ప్రజల తరపున కొట్లాడటం, తెలంగాణ సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడి స్వరాష్ట్రానికి సాధించుకున్నామని, 10 ఏళ్లలో తెలంగాణను అభివృద్ధి చేశామన్నారు. దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఇకనైనా ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున కొట్లాడుతామన్నారు. వేల కోట్ల నిధులతో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మరికొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. రాజకీయాల్లో కక్షపూరిత చర్యలపై పాల్పడవద్దని, అభివృద్ధి ఆటంకం కలిగించవద్దని కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మరి యాదవ్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గెలుపు ఓటర్లు సహజం. గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాం. గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా పార్టీని చీల్చాలన్నా కూడా కొంతమంది పోయినప్పటికీ కూడా పార్టీ నిలదొక్కుని గులాబీ సైన్యం అంతా కూడా కేసీఆర్ వెంట ఉండి కఠోర దీక్షతోని గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో దేశంలో ఎక్కలేని విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఈరోజు తెలంగాణనే ఆదర్శంగా నిలిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు ఉన్నారు. శాసనసభ్యుడిగా ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యలో ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ సెక్రటరీగా ఉన్నా కూడా నేను ప్రజల మధ్యలో ఉన్నాను. చీఫ్ విప్ అయినప్పుడు కూడా నేను ప్రజల మధ్యలో ఉన్నాను. ఏ అధికార నివాసమో, అధికార హంగులతోనో, ఎస్కాట్లతోనో, పోలీస్ వ్యవస్థతోనో మధ్యలో లేను. ఆనాడు ప్రజల మధ్యలో ఉన్నాను, ఈనాడు ప్రజల మధ్యలో ఉన్నాను. రేపు రాబోయే రోజులలో కూడా మా గులాబీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజల పక్షాన పోరాడుతా, ప్రత్యేకించి సంఘటిత, అసంఘటిత వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు గతంలో చేపట్టినా, ఇప్పుడు చేపడతా, రాబోయే రోజుల కూడా చేపడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.